హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న కథతో నేను మీ ముందుకొచ్చాను. ఏంటంటే, 'ధ్యాన జగత్' మ్యాగజైన్‌లో చిన్న చిన్న కథలతో మనలో చాలా ఆలోచింపచేసే కథల్ని చాలా చక్కగా ప్రచురిస్తుంటారండి 'ధ్యాన జగత్' మాసపత్రిక వాళ్ళు. సో, వారికొకసారి మనం కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఏంటా కథ నాకు చాలా చాలా ఒక క్షణం ఎంత ముఖ్యమైనది మన జీవితంలో, ఎంత ఎరుకతో ఉండాలనేది తెలియచేసే కథ అన్నమాట ఇది. ఏంటంటే గనక ఒకానొక పెద్ద మనిషి టెర్రస్ పైకెక్కిపోయి అపార్ట్మెంట్ టెర్రస్ పైకెక్కిపోయి సో అక్కడంతా దీపకాంతులు సో అవన్నీ ఉంటాయి కదా, చుట్టుపక్కల చూసినప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది మనకు. సో ఆ ప్రకృతి అందాలన్నింటినీ ఆస్వాదిస్తూ అలా నిల్చోనున్నారు. అంతటితో వాళ్ళ ఫ్రెండ్ ఒకతను వచ్చి గాబరాగా వచ్చేసి పైకి, హలో శర్మ గారు, ఏంటి మీరిక్కడున్నారా? మీ మిసెస్, మీ భార్య అక్కడ చాలా కంగారు పడిపోతా ఉన్నారు, ఆత్మహత్య చేసేసుకోవాలనుకున్నారు, చాలా గందరగోళం ఉంది, మీ వీధి అంతా కూడా మీ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయిందంట అని చెప్పేసరికి ఈయన కంగారు పడిపోయి, ఈ శర్మ గారు కంగారు పడిపోయి ఎవరైతే పెద్ద మనిషి టెర్రస్ పైన ఉన్నారో ఆయన చాలా కంగారు పడిపోయి, ఇక నాకు చావే శరణ్యం, ఎందుకంటే అందరిలో నా పరువు ప్రతిష్టలన్నీ పోయాయి, ఇక నేను ఏం చేయాలి, నెక్స్ట్ నాకు ఏం చేయాలో తోచుకుందని చెప్పేసి అన్ని అంతస్తుల పైనుంచి ఉన్న ఆయన ఆత్మహత్య చేసుకుంటారనమాట. అంటే కింద పడిపోతారు. ఆ బిల్డింగ్ పైనుంచి కింద పడిపోతూ 10వ బిల్డింగ్కి అంటే 10వ అంతస్తుకు వచ్చేటప్పటికి ఆయనకి అనిపిస్తుంది, నా పేరు యాక్చువల్లీ నాకు కూతురే లేదు అనుకుంటారనమాట. అంటే ఆత్మహత్య చేసుకోపోతూ కిందికి దూకబోయేటప్పుడు ఆయనకి ఈ ఆలోచన వస్తుందన్నమాట. ఏంటంటే, నాకు అసలు కూతురే లేదు కదా, మరి నాకెక్కడి నుంచి వచ్చింది ఈ కూతురు, ఎలా వెళ్ళిపోతుంది? అలాగే ఇంకాస్త కిందికి వెళ్ళిపోయే కొద్దీ నాకు అసలు పెళ్ళే కాలేదు కదా అనుకుంటారు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నాకు అసలు నా పేరు శర్మనే కాదు కదా, నా పేరు వర్మ కదా అని అనుకుంటారు. చూడండి, కంగారు మనల్ని ఎంత పెట్టేస్తుందో, మనిషి ఆలోచనని, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఆ ఒక్క క్షణం మనం ఎరుకతో, ఆ క్షణమే మనం ఉండాల్సింది ఎరుకతో. అలాంటి ఎరుకని మనకు అందిస్తుంది, ఎరుకతో ఉండేలా చేస్తుంది జీవితాంతం. అంటే జీవితంలో ప్రతి క్షణం ఎరుకతో ఎలా ఉండాలనేది ఈ ఒక్క క్షణం అన్న ఈ కథ మనకు తెలియచెప్తుందండి. ఎవరో వచ్చి చెప్తే వింటే మనం గాబరాగా ఏదో ఆలోచించి మనల్ని ఎంతెంతో ఏవేవో ఊహించేసుకొని సో మన కంగారులో మనం ఏం చేస్తున్నామో కూడా కోల్పోతాం, మన జీవితాన్ని కోల్పోతాం. సో అందుకే ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది, మీతో పంచుకోవాలనిపించింది ఇలాగా. సో అందుకే నేను మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.